ఈ నెల 14న నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో జరిగిన అస్లాం ఖాన్ అనే యువకుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జానకి శర్మల వివరాలు వెల్లడించారు. సవతి తల్లి అన్వర్ బేగంతో ఇస్లాంకున్న అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని ఎస్పీ తెలిపారు. అస్లాం ఖాన్ వేరే వివాహం చేసుకోవడం ఇష్టం లేకనే సవతి తల్లి బేగం సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్టు ఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సుపారీ గ్యాంగ్తో అన్వర్ బేగం 6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని 50,000 అడ్వాన్స్గా ఇచ్చినట్టుగా తెలిపారు. తొలి ప్రయత్నంలో విఫలమైన ఈ గ్యాంగ్ ఈ నెల 14న అద్దె వాహనంలో వచ్చి అస్లాంను వెంబడించి వైఎస్ఆర్ కాలనీ వద్ద కత్తులతో పొడిచి చంపారన్నారు. ఆ తర్వాత సారంగపూర్ మండలం మీదుగా మహారాష్ట్రకు పరారీ అయినట్టుగా వెల్లడించారు. నిందితులు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా తెలంగాణ బోర్డర్ నుంచి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పథకం ప్రకారం హత్య చేసినట్టుగా తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు జరిపి మహారాష్ట్రలో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకుని అరెస్టు చేసినట్టుగా తెలిపారు. హత్య కేసును అతి త్వరలో ఛేదించి పోలీసులకు ఎస్పీ రివార్డు అందించారు. అయితే హత్యకు ప్రధాన నిందితురాలైన అన్వర్ బేగంను హత్య జరిగిన రోజే అరెస్టు చేసి రిమాండ్కు చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. లాస్ట్ వెన్స్డే మనకి నిర్మల్లో ఒక మర్డర్ అయింది. అవుట్స్కర్ట్స్లో అంటే విశ్వనాథ్పేట ఏరియాలో అయింది. సో దానిలో ఇక్కడ ఆశు అనే అతను ఆటో డ్రైవర్ని నలుగురు స్కార్పియోలో వచ్చి వైట్ స్కార్పియోలో వచ్చి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ఆపి ఆటోని అడ్డగించి దాన్ని అందులోంచి బయటికి లాగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. అప్పుడు మనకి ఏ రకమైన సీసీ ఫుటేజ్ కానీ దొరకలేదు. తర్వాత మన ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా వితిన్ 10 minutes రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి మనం దాన్ని ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మన ఎస్ఐలు వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. వీళ్ళు ఒక 4 teams లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే దీనిలో లేడీ చనిపోయిన అతను ఆషు అనే అతను అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అన్వరీ బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నువ్వు నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను